Hey people, welcome back to my channel. So this vlog is all about we are starting to New York. సో దానికోసమని ఇక్కడ మేము చదువుతున్నాం. ఇక్కడ మై లిటిల్ హెల్పర్ ఈజ్ హెల్పింగ్ మీ అవుట్. ఇవన్నీ పాప చిన్నప్పుడు బట్టలు అనమాట. అవన్నీ తీసేసి వేరే చోట పెడుతున్నాం టు యూస్ దిస్ సూట్ కేస్. ఇక్కడ నా లిటిల్ హెల్పర్ ఈజ్ హెల్పింగ్ మీ ఇన్ అన్ప్యాకింగ్ ఆల్ ది స్టఫ్. సో ఇంకైతే మేము ఇక్కడ ప్యాక్ అయితే చేసుకుని వి స్టార్టెడ్. మధ్యాహ్నం 3 కల్లా స్టార్ట్ అయ్యాం. హీట్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. టెక్సాస్ హీట్ వేవ్స్ ఎక్కువ ఉన్నాయి కదా. అసలు క్యాబ్ అయితే బుక్ చేసుకుని స్టార్ట్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక మాకు ప్రాబ్లం ఏమైంది అంటే ఇక్కడ యూఎస్లో కార్ సీట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కార్ సీట్ అది తీసుకుని మోయడానికి అంటే అది హ్యాండ్ ఓవర్ చేసేదాకా అండ్ నెక్స్ట్ స్ట్రోలర్ ఇవన్నీ క్యారీ చేయడానికి మా లగేజ్తో కాకుండా వితౌట్ ఎనీ హెల్ప్ మీ అండ్ మై హస్బెండ్ చాలా స్ట్రగుల్ అయ్యామన్నమాట. లక్కీలీ వాళ్ళ బేబీ మూడ్ బాగుంది. బేబీ స్ట్రోలర్లో కూర్చుంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు మేనేజ్. ఇక్కడ అదే అనుకుని నవ్వుకుంటున్నాం అనమాట. హౌ వీ హ్యావ్ ప్లాన్ దిస్ ట్రిప్ వితౌట్ ఎనీ సపోర్ట్ అని. బోర్డింగ్ ఉంది. ఫ్లైట్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఎయిర్పోర్ట్లో. Wrap the strap around your waist, attach the buckle, and pull tight. Once outside. అయితే ఎక్కేసాము. లక్కీగా మా బ్యాక్ సీట్లో 2 కిడ్స్ ఉన్నారనమాట. సో పాప వాళ్ళతో అయితే ఎంగేజ్ అయిపోయింది. అండ్ మోరోవర్ ఇక్కడ ఇది డొమెస్టిక్ ఫ్లైటే కాబట్టి ఇక్కడ మాకు బేబీకి ఎక్స్ట్రా సీట్ బెల్ట్ ఏమీ లేదు. మనం బేబీని ఓన్లీ ల్యాప్లో కూర్చోబెట్టుకొని వీ నీడ్ టు ట్రావెల్. సో వెళ్ళేటప్పుడైతే ఏమీ ప్రాబ్లం అయితే రాలేదు బికాస్ ఆఫ్ ది 2 కిడ్స్ మా వెనకాల. అండ్ థ్యాంక్స్ టు దెమ్ దే ఎంగేజ్డ్ మై కిడ్ వెరీ వెల్. అప్పటిదాకా కంప్లీట్ చీకటి ఉండి న్యూయార్క్ రాగానే ఇలా లైట్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. సో ఎంత బాగుందో కదా ఈ వ్యూ. సక్సెస్ఫుల్లీ మేము అక్కడ టైం ప్రకారం 11:30కి దిగాము నైట్. అండ్ టెక్సాస్ అండ్ న్యూయార్క్కి టైం డిఫరెన్స్ ఉందన్నమాట. ఒకటి సిఎస్టీ ఇంకోటి ఈఎస్టీ. సో టెక్సాస్ మీద వాళ్ళు 1 అవర్ హెడ్ ఉంటారు. తర్వాత ఇక్కడ బ్యాగేజ్ కలెక్షన్ కోసం వెళ్ళి బ్యాగేజ్ అది కలెక్ట్ చేసుకొని మేము రీచ్ అయిపోయాము. మేము బయటికి వెళ్ళామన్నమాట. బయట మా జీజు వెయిట్ చేస్తున్నారు. జీజు కేమ్ ఫర్ కలెక్టింగ్ అస్. మేము పార్క్ వచ్చాం. నైట్ 12 అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. నెక్స్ట్ డే మా సిస్టర్ వాళ్ళ కమ్యూనిటీ పార్క్లోకి వెళ్తే నాకు ఇక్కడ ఇలా జింక కనిపించింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.